తెలంగాణ ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన ఎంత సాహసమైనది తెలంగాణ ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన ఎంత సాహసమైనది తెలంగాణ ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన ఎవరి రక్తం మెచ్చట ఏరులై పారెను ఎవరి త్యాగం పోరు నారులై మొలిచెను ఎవరి రక్తం మెచ్చట ఏరులై పారెను ఎవరి త్యాగం పోరు నారులై మొలిచెను ఆ అమర వీరుల మదిలో నదలుచుకో వారు చూపిన బాట వదలక నడుచుకో వారు చూపిన బాట వదలక నడుచుకో ఎంత సాహసమైన ఎంత సాహసమైనది తెలంగాణ ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన ఇట్లా ఎంతో సాహసోపేతమైనటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి ఈ నేల ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఈనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఆనాటి నుంచి ఈనాటి వరకు అలిసిపోకుండా ఆనాడు మొదలైనటువంటి ఆ తెలంగాణ వాదాన్ని బలంగా తన మనసులో నాటుకొని మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళం పనిచేస్తున్నటువంటి తీరు వరకు కూడా అందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి వ్యక్తి మేము నానాని పిలుచుకునేటువంటి వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ గారు. ముచ్చర్ల సత్యనారాయణ గారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంతకుముందు అందరూ మాట్లాడినరు. విఠల్ అయితే మొత్తం పుస్తకాన్ని మన ముందుంచిండు. హనుమంతరావు అన్న తన గురించి ఏమేముందో తన మనసులో అవన్నీ విషయాలు మన ముందుంచిండు. కాబట్టి ఇంకా నేను వాటి జోలికి పోను, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం. అయితే మొన్న ఒక వారం రోజుల క్రితం తమ్ముడు పృథ్వీ మా ఆఫీస్కి వచ్చినప్పుడు అమర్తో మాట్లాడుతూ నాన్న జయంతి ఉంది అని మాట్లాడుతూ ఒక వ్యాసం కూడా మన నుంచి రావాలి అని మేమందరం కలిసి సంభాషించుకుంటున్నప్పుడు అమర్ టక్కున మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు తెలంగాణ వైతాళికుడు అని అన్నాడు. ముచ్చర్ల సత్యనారాయణ గారు జనం మనిషి. ముచ్చర్ల సత్యనారాయణ గారు జనం కోసమే జీవించిండు. అంతకంటే ఒక మాట చెప్పాలి అంటే కరడుగట్టిన తెలంగాణవాది. కరడుగట్టిన తెలంగాణవాది. లేకపోతే నీలం సంజీవరెడ్డి గురించి ఆ పాట మన ముందుకు రావడము అంటే మామూలు విషయం కాదు. పాటగా, మాటగా, నటనగా, ఒక నాయకుడిగా, అట్లనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఒక మంత్రిగా కూడా ఇన్ని రకాలుగా పోషించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆ కుటుంబంలో తండ్రి అంటే ఇట్లా ఉండాలి అనేటువంటి వ్యక్తిగా నాన్న ఇన్ని రకాల పాత్రలు పోషించినటువంటి వ్యక్తి వైతాళికుడు కాక ఇంకేమవుతాడు? యాదృచ్ఛికమే కావచ్చు, ఈ మాసంలోనే మిస్టర్ తెలంగాణ అని మనం పిలుచుకుంటున్నటువంటి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు కూడా ఈ నెల 27వ తేదీనే. కాబట్టి ఇట్లా వీళ్ళు తెలంగాణ కోసమే
ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ కోసమే వాళ్ళు అహర్నిశలు ఆలోచించిండ్రు. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించినటువంటి వాళ్ళు రేపు ప్రమాణ స్వీకారం అనగా అంటే తన సాధారణమైనటువంటి జీవితాన్ని ఎట్లా కొనసాగించిండు అనే దానికి ఒక రైతుగా కూడా వ్యవసాయాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి వ్యక్తిగా కూడా వ్యవసాయ రంగంలో ఈ మన దేశమే వ్యవసాయక దేశం, అట్లా వ్యవసాయ రంగాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనేటువంటి దాన్ని కేవలం ఇంతవరకే పరిమితమై కాకుండా ఏమాత్రం సమయం దొరికినా చేలల్లోకి పోయేటువంటి వ్యక్తిగా కూడా మనందరికీ తెలుసు ముచ్చర్ల సత్యనారాయణ గారు. అట్లా ఒక రైతుగా కూడా వ్యవసాయాన్ని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి దాంట్లో కూడా తనకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. అందుకనే అంత సాధారణమైనటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి సత్యనారాయణ గారు రేపు ప్రమాణ స్వీకారం అనగా బట్టలు లేకపోతే అంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బహుశా ఇడవ తోడుగా 2 ఉన్నాయేమో, దగ్గర వాళ్ళు కొత్త బట్టలు తెచ్చిండ్రని అన్నారు. ఆ సమయంలో నాకు జన్మనిచ్చిన తండ్రి కామ్రేడ్ బండ్రు నరసింహులు గారి యాదికి వచ్చిండ్రు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా అమ్మ వ్యవసాయం చేసేది, మా నాన్న కమ్యూనిస్టుగా చివరి దశలో ఒక విప్లవకారుడిగా అమరత్వం పొందిన మాట మీ అందరికీ తెలిసిందే. అయితే నాకు కూడా ఇడవతోడుగా 2 జతలు ఉండేవి. మా మిత్రులందరూ కూడా చాటుమాటుగా నాతోటి డైరెక్ట్గా అనలేదు, కానీ చాటుగా విమలకు బట్టలు లేవా, ఈ 2 వేసుకొస్తుంది అని అంటే ఆ మాట ఈ మాట ఆ చెవున ఈ చెవున నుండి నా చెవున పడి నాకు బట్టలు కుట్టిండ్రి అని చెప్పేసి మా ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు, అది భూస్వాముల లక్షణం బిడ్డ, ఎక్కువ జతలు బట్టలు ఉండడం అంటే కమ్యూనిస్టుల లక్షణం కాదు, బూర్జువా లక్షణం అది. అట్లా అడగొద్దు నువ్వు, అసలు ఈ బట్టలు లేని వాళ్ళే ఇంకా చాలామంది ఉన్నారు, కాబట్టి వాటి గురించి ఆలోచించొద్దు మనం అని చెప్పిండు. అట్లా నాన్న అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు తను ఇవాళ 100 ఏండ్ల కమ్యూనిస్టు పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఒక ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పాట ఎవరి కోసం ఉండాలి, ఒకవైపున ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా తను గొంతు విప్పిండు. అట్లనే పాట ఎవరి పక్షాన నిలబడాలి, పాట అంటే ప్రజల పక్షాన నిలబడాలి అని తెలియచెప్పినటువంటి వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ గారు. అసలు ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది? ప్రజల కోసమే తన పాఠాన్ని వచ్చి ప్రజల కోసమే పాడినటువంటి వ్యక్తిగా మన ముందు ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారిని చూస్తున్నాం. అందుకోసమే ముచ్చర్ల సత్యనారాయణ గారు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా మనందరికీ ఆదర్శమే, చాలామందికి ప్రేరణ. అందుకోసం ముచ్చర్ల సత్యనారాయణ గారి గురించి అసలు వాస్తవంగా చాలామంది మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. 5 రూపాయల కోసం కూడా